మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు, 5గురు బుద్ధిమంతులు, 5గురు బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు దివిటల్లో నూనెను నింపుతారు, దీపము వెలిగించుకుంటారు. నూనె అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ వెలిగించబడుతుంది, మనోనేత్రాలు తెరుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ చెవులను తెరుస్తారు. యేసుక్రీస్తు రెండో రాకడని ఆ దర్శనాన్ని కనులారా చూస్తారు, చెవులారా కడబోరు శబ్దం వింటారు. యేసయ్యను ఎదుర్కొంటారు. పెండ్లి కుమారుడు వివాహ మహోత్సవానికి సిద్ధపాటు కలిగి ఉంటారు. రెండో రాకడలో ఎత్తబడతారు. పెండ్లి కుమారుడు వివాహ మహోత్సవంలో పాల్గొంటారు. బుద్ధి లేని కన్యకలు అనగా యేసయ్య మొదటి రాకను అంగీకరించిన వారు అన్యులు. దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడు యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడని చెప్పడు. పరిశుద్ధాత్మ తప్ప యేసుక్రీస్తు ప్రభుని ఎవరిని అంగీకరించలేరు. అందుకని యేసయ్యను అంగీకరించగా పరిశుద్ధాత్మను తిరస్కరించిన వారు యేసయ్య రాకడని గ్రహించలేరు, విడవబడతారు. 7 ఏండ్లు శ్రమ కాలము, పాతాళములకు వెళ్తారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. బుద్ధిమంతులు ఎత్తబడతారు.